సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారుగా 1,15,00,000 రూపాయలు విలువ చేసే MDMA డ్రగ్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం 10 రోజుల క్రితమే ఈ డ్రగ్ కొనుగోలు చేసి తరలించారని పోలీసులు తెలిపారు. MDMA డ్రగ్ దాదాపు 1 kg సీజ్ చేయడం జరిగింది. అలాగే 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్కి సంబంధించిన పార్టీస్కి 31st నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ఉందన ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్కి అమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ MDMA డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగా మేజర్గా జెర్రీ అండ్ జిమ్మీ అని ఇద్దరు నైజీరియన్స్ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబైలో ఈ MDMA డ్రగ్ని 1000 రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు. దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని 3,000, 4,000 పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక 10 days బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక 13-20 గ్రామ్స్ MDMA జెర్రీ అండ్ 320 గ్రామ్స్ జిమ్మీ ఇవి కూడా వీళ్ళు షేక్ అమర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది. దాని తర్వాత ఈ 31st మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మహమ్మద్ సలీం, అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ సలీం అండ్ ముఖేష్ దూబే అండ్ రయీస్ రియాజ్ షేక్ ముగ్గురు కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి ఒక 1 kg MDMA కొనడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ట్రై చేస్తున్న టైంలో మన ముంబై హైవేలో ఇక్కడ పటాన్చెరు PS లిమిట్స్లో TG NAB స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్, CS శ్రీధర్ DSP అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి